వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల నుంచి గౌరవ తెలంగాణ హైకోర్టు ముందుకి తెలంగాణ గ్రూప్ 1 2024 కేసు అయితే రావడం జరిగింది. సో అందులో భాగంగా ఇవాళ ఏం జరిగింది హైకోర్టులో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, హైకోర్టులో గ్రూప్ 1 కేసులో ఈరోజు ఏం వాదనలు జరిగాయి, రేపటికి వాయిదా పడ్డ కేసు. సో మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, కోర్ట్ నెంబర్ 35 ఫస్ట్ డే ఆఫ్ ద జూలై 2025, ఐటమ్ నెంబర్ 53, 54, 55, 56, 57, 58, 59. ఈ కేసెస్ అన్నీ కూడా తెలంగాణ గ్రూప్ 1 2024 మెయిన్స్కి సంబంధించిన కేసులే. ఇందులో దాదాపుగా కొన్ని డైరెక్ట్ కేసులు, కొన్ని ఇంప్లీడ్ అయిన కేసులు కలిపి ప్రస్తుతం దాదాపు 7 కేసుల దాకా అయితే ఉన్నాయి. సో అందులో భాగంగా ఇవాళ కోర్టు ముందు జరిగిన వాదనలో కంప్లీట్గా పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ న్యాయవాదులు మాత్రమే మాట్లాడడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ తరపున న్యాయవాది గారు ఇంకా మాట్లాడాల్సి ఉంది. సో దాదాపు గవర్నమెంట్ తరపున కౌంటర్ కూడా వేయడం జరిగింది డీజీపీఎస్సీ. సో ఇవాళ జరిగిన వాదనలో ప్రధానంగా పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు బయోమెట్రిక్ గురించి మాట్లాడడం జరిగింది. బయోమెట్రిక్ అంటే మీ అందరికీ తెలుసు, ఎగ్జామ్ పూర్తయిన తర్వాత చెప్పిన నెంబర్, అదేవిధంగా రిజల్ట్స్ ప్రకటించినప్పుడు చెప్పిన నెంబర్, అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు చెప్పిన నెంబర్స్. అంటే ఓవరాల్గా వివిధ సందర్భాల్లో టీజీపీఎస్సీ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి నెంబర్స్ 3 టైమ్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ 3 టైమ్స్ మిన్నే ప్రధానంగా పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు మాట్లాడినట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా హాల్ టికెట్స్ గురించి, ప్రిలిమ్స్ సంబంధించి ఒకటి, మెయిన్ సంబంధించి ఒకటి హాల్ టికెట్ అనేది ఇవ్వడం సరికాదని, యూపీఎస్సీ స్టాండర్డ్లో కూడా ఈ విధంగా ఇవ్వడం లేదని చెప్పేసి, ఇది ఖచ్చితంగా వారి యొక్క నోటిఫికేషన్ని వాళ్ళే దాటివేసేసారని చెప్పేసి వాదించడం జరిగింది. అదేవిధంగా ఇవాల్యుయేటర్స్ పేపర్ని ఎంతమంది కరెక్షన్ చేశారు, అదేవిధంగా వారి యొక్క క్వాలిఫికేషన్స్, అంటే లైక్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీయా, తెలుగు మీడియం ఫ్యాకల్టీయా అన్నది క్లారిఫికేషన్ ఇవ్వలేదని, అదేవిధంగా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్సా కాదా అని అడగడం జరిగినట్టు మనకు సమాచారం. సో ఓవరాల్గా ఇవాళ ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీదనే దాదాపు వాదనలు జరిగాయి. సో మనం క్లియర్గా చూసుకుంటే బయోమెట్రిక్ అటెండెన్స్ గురించి, అదేవిధంగా ఇవాల్యుయేటర్స్ గురించి, అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎందుకు తేడా వచ్చిందనే దాని మీదనే ఇవాళ వాదనలు అయితే జరిగాయి. బహుశా రేపు పిటిషనర్ తరపున వాదనలు ముగిసే అవకాశం అయితే ఉంది. తర్వాత టీజీపీఎస్సీ తరపున కూడా వారు వాదనలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో చూసుకుంటే గౌరవ హైకోర్టు కూడా ఈ యొక్క వాదనల్ని త్వరగా వినేసి ఒక కంక్లూజన్కి తీసుకెళ్లాలనే ఉద్దేశం కనబడుతుంది. ఎందుకంటే నిన్న వాదనలు జరిగాయి, అదేవిధంగా ఇవాళ వాదనలు జరిగాయి, మళ్ళీ కేసుని రేపటికి వాయిదా వేయడం జరిగింది. సో బహుశా ఈ వారంలో, ఈ 2-3 రోజుల్లో ఈ వాదనలు పూర్తి చేయవచ్చని మనం ఆశించవచ్చు. సో చూద్దాం మరి రేపు ఎలాంటి వాదనలు కోర్టులో జరగబోతున్నాయి.